సో హలో గైస్, ఇప్పుడే ప్రోమో అయితే రిలీజ్ అయిందనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, సోనియా గారు వస్తున్నారు, బేబస్సం సృష్టించబోతున్నారు. సోనియా గారు ఒకలే కాదు, వెళ్ళిపోయిన అంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే మన నిఖిల్, ఈ వీడియో మెయిన్ నిఖిల్ గురించే ఉంటుంది అనమాట. నిఖిల్ పెద్ద ఫేక్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకురా అలా ఊరికనే అనేస్తున్నావు, ఎందుకురా ఊరికనే మాట్లాడేస్తున్నావు అని మీరు అడగచ్చు. ఇప్పుడు నేను ప్రతిదానికి ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన తెలుగు రివ్యూస్లో అంటే బిగ్ బాస్ గురించి ఒక పెద్ద యూట్యూబర్ అంటే ఒక పెద్ద రివ్యూవర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారు. అతని పేరు నేను చెప్పను, ఎందుకంటే భయం అని కాదు, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు నేను దేనికి అంటున్నానంటే, అంటే అతని పేరు తెచ్చి అతని మీద ఏదో నేను కుళ్ళు తెచ్చుకుంటున్నాను, కుళ్ళు పడిపోతున్నాను అన్నట్టు నాకు అవసరం లేదు అలాంటి ట్యాగులు. సో నేను అందుకే పేరు చెప్పట్లేదు. ఆ పెద్ద రివ్యూవర్ ఏం చేస్తున్నారంటే, అంటే కొంచెం ట్రాక్ తప్పుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఆ పెద్ద రివ్యూవర్ కొంచెం చాలా ఓవర్ ది టాప్ వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. అంటే కొంచెం ట్రాక్ అయితే తప్పుతున్నారు. అది ఎందుకంటే, ఇప్పుడు ఆ నిఖిల్ పెద్ద ఫేక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, నిఖిల్ ఎప్పుడైతే తన లవ్ గురించి చెప్తూ ఏడ్చాడో వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఆవిడెవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఏం చేసింది, స్టోరీస్లో పోస్ట్ పెట్టింది. అంటే 2 స్టోరీలు పెట్టింది ఇప్పటికి. ఏంటంటే ఒకటి మాస్క్లు వేసుకొని ఉన్నాడు, లేకపోతే జనాల కోసం నటిస్తున్నాడు, ఫేకు అది ఇది అని చెప్పి 2 స్టోరీస్ అలాగా చెప్తున్నట్టే ఉన్నాయి. సో నిఖిల్ ఫేకు అంటే అంతలా ఏడ్చిన తర్వాత కూడా ఈవిడ ఎందుకు అబ్బాయి ఇలా పెట్టింది, అసలు ఏం జరుగుతుంది అని అనిపించింది నాకైతే. ఫస్ట్ పాయింట్, నువ్వెందుకు పర్సనల్ లైఫ్లోకి దూరిపోతున్నాను మీరు అడగండి వెళ్ళి. పర్సనల్ లైఫ్ ఏముంది, ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది పబ్లిక్, అతను లవ్ అనుకొని ఏడ్చాడు పబ్లిక్గా వాళ్ళిద్దరూ అలా చెప్తున్నప్పుడు నేను పబ్లిక్గా మాట్లాడడానికి ఏమి. సో ఇందులో పర్సనల్ ఏం లేదు, వాళ్ళే పబ్లిక్ ఒప్పుకున్నారు. సో ఇలా జరిగిందనమాట. అక్కడే నాకు తేడా కొట్టింది. ఏంటి ఈవిడ ఎలా స్టోరీలు పెట్టింది, నిఖిల్ అలాగ బాధపడుతున్నాడు అంటే ఫేకా, నటిస్తున్నాడు కెమెరాల ముందు ఏమైనా జనాల సింపతి కోసం అని అనిపించింది. ఇది ఒక పాయింట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంకోటి ఏంటంటే, ఈ పెద్ద ఈ రివ్యూవర్ గురించి ఎందుకు చెప్పానంటే, ఇతను ఏం చేస్తున్నాడంటే, ఒకప్పుడు ఇతని ఛానల్లో గౌతమ్ ఓటింగ్ టాప్లో ఉండేది, ఇప్పుడు నిఖిల్ ఓటింగ్ టాప్లోకి వెళ్తుంది. అలా వెళ్ళేటట్టు అతని టాక్స్ కానీ కమ్యూనిటీ పోస్టులు కానీ అలాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, నేను సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. అతను ప్రతిసారి ఏమంటున్నాడు, ఎందుకురా తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అది భాష వేరు చేస్తున్నారు, ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి రా అని అంటున్నాడు. బాగుందమ్మా, చాలా బాగుంది, ఎవరు గేమ్ ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, నేను దానికే అదే మాట అంటాను. బట్ నేను ఒకటి చెప్పనా, భాష అంటారేంటి, మనం అందరూ ఇండియన్స్ అనేసి మీరు అంటున్నారు కదా, అంటే మీరు ఇండియన్స్, మనం అందరం ఇండియన్స్ అని మీరు చెప్తే కానీ మాకు తెలీదా? మనం అందరం ఇండియన్స్ అని మీరు చెప్తే కానీ మా పాప మాకు తెలియదు, మరి మేము ఇండియన్స్ కాదు, మాకు ఇండియా మీద ప్రేమ లేదు మరి అంటే ఏంటి మీరు చెప్పాలా మాకు? ఏంటి ఇండియా ఇండియా అంటున్నారు, ఇండియా అని మనం అంటే సరిపోద్దా? అక్కడ వాళ్ళు అంటున్నారా, నిఖిల్ కానీ ప్రేరణ కానీ యష్మి కానీ పృథ్వీ కానీ వీళ్ళు గ్రూప్గా ఆడారా లేదా? వాళ్ళు ఎంత బాగా టాస్క్లు ఆడినివ్వండి, ఆ టాస్క్ మీరే కదా చెప్తూ ఉండేవారు ఏమని, బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఒకటే ఇంపార్టెంట్ కాదు, బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ అనేసి. ఆ బిహేవియర్ ఈ నలుగురు చాలాసార్లు తప్పారు. అంటే టాస్క్ ఆడేస్తే సపోర్ట్ చేసేస్తారా ఇండియన్స్ అని, మళ్ళీ ట్యాగ్ లైన్లోటి మాకు తెలియదు మరి ఇండియన్స్ అని మేము. ఎంత ఫేక్ అంటే, ఇదే పాయింట్ మూవీస్లో కూడా జరుగుతుంది. ఏంటంటే మొన్న రీసెంట్గా కా మూవీ రిలీజ్ అయింది. కా మూవీ ఎలా ఉండేవండి పక్కనట్టండి, ఇప్పుడు అది బాగుందా బాగోలేదు అనేది డిబేట్ కాదు. కా మూవీ చెన్నైలో రిలీజ్ అవ్వలేదు, అసలు తమిళనాడులో రిలీజ్ చేయనివ్వలేదు అని చెప్పి కిరణ్ అబ్బవరం గారు చాలా బాధపడ్డారు కదా. తెలుగు మూవీస్ అక్కడ ఎందుకు రిలీజ్ చేయట్లేదు, మరి తమిళ మూవీస్ ఇక్కడికి వస్తే ఎందుకు జనాలు ఎగబడిపోయి వెళ్ళిపోతున్నారు మన తెలుగు వాళ్ళు? అంటే మన తెలుగు వాళ్ళే ఎంతసేపు ఇండియా 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 అనేసి గెంతాలి, అవతల వాళ్ళు ఎవ్వరు గెంతరు, అవతల అసలు దేకరు, ఏ సినిమా రిలీజ్ అయినా ఎవ్వరు పట్టించుకోరు. మనం మాత్రం అందరు సినిమాలు చూసేయాలి, అందరు సినిమాలకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం ఇండియన్స్ కదా, వాళ్ళు ఇండియన్స్ కాదా మరి, వాళ్ళు ఎందుకు? అవతల వాళ్ళకి ఆ ఫీలింగ్ లేనప్పుడు దేశం మీద నువ్వు ప్రేమ ఉంచుకో, కానీ ఆ దేశంలో ఉన్న ఒక మనిషి రాంగ్గా ప్రవర్తిస్తున్నాడంటే రాంగ్ అని చెప్పు, ఇండియన్స్ అనేసి సపోర్ట్ చేసేస్తావా? అది ఎలాగా? అంటే ఏంటి, అతను రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పవా? ఇండియా మీద మాకు ప్రేమ ఉంది, మాకు ఇండియా అంటే ప్రేమే. నేను తమిళ సినిమాలు అన్నీ చూస్తాను, రిలీజ్ అయితే చూస్తాను, మనకు తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు. విజయ్ తలపతి గారి సినిమాలు చూస్తాము, సూర్య గారి సినిమాలు చూస్తాము, అందరివి చూస్తున్నాం కదా. మొన్న రీసెంట్గా అమరన్ మూవీ వచ్చింది, అవి చూసాం కదా. సో ఇప్పుడు ఇండియన్ అంటే ఇండియన్ ఎందుకు తెస్తున్నారు మధ్యలో, కే బ్యాచ్ అని నేను తేలేదు. ఇంకే రివ్యూర్ తెచ్చారు, మీరేం తెచ్చారా? మీరు చెప్పండి, కే బ్యాచ్ అసలు మొదలెట్టింది ఎవరు? నేనైతే కాదు, ఎక్కడో నేను ట్రోలింగ్స్లోనో లేకపోతే ఎక్కడ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో వీటిల్లో చూసి నేను వాడిన పదం అది, కే బ్యాచ్ అని. మరి ఎవరు తెచ్చారు? నేను చెప్పనా ఎవరు తెచ్చారో? ఈ బిగ్ బాస్లోకి నిఖిల్ ఎంటర్ అవ్వక ముందు నిఖిల్ ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో నిఖిల్ ఏమన్నాడు తెలుసా, కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు అది ఇది భాష గురించి చూడకూడదు, ఇండియన్స్ మనం అందరం అని చెప్పేసి అన్నాడు. అతను అన్నాడో లేదో
కన్నడ వర్సెస్ తెలుగు అయిపోయింది ఎంటర్ అవ్వగన్న సీజన్లోకి. అంటే ఏంటి ఇదంతా ప్రీ ప్లాన్డా? నిఖిల్కి పెద్ద పిఆర్ ఉంది తెలుసు. ఆ పిఆర్ ఏం చేస్తుంది, కే బ్యాచ్ అని ఆ పిఆర్ఏ మొట్టమొదట మొదలెట్టి ఆ కే బ్యాచ్ అని అనేసి రివ్యూర్స్ అందరూ అనేటట్టు చేసి, కే బ్యాచ్ అంటే కన్నడ వాళ్ళ మీద సింపతి క్రియేట్ అయ్యి మళ్ళీ వాళ్ళే క్రియేట్ చేశారనమాట. కే బ్యాచ్ అని అంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ లేదు అది ఇది అని చెప్పేసి సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా నిఖిల్ ప్లానా? నాకైతే అలాగే అనిపిస్తుంది. నిఖిల్ పెద్ద ఫేక్ లాగా అనిపిస్తుంది నాకు. రోజు రోజుకి ఎక్స్పోజ్ అయిపోతున్నాడనే నాకు అనిపిస్తుంది. మీరు ఎన్ని తిట్టుకోండి, నాకు అస్సలు అనవసరం. నాకైతే అలాగే అనిపిస్తుంది. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, లాస్ట్ సీజన్లో ప్రియాంక గారు ఉన్నారు, శోభా శెట్టి గారు ఉన్నారు, నార్త్ నుంచి వచ్చిన యావర్ ఉన్నాడు. మరి నార్త్ అని ఎందుకు రాలేదు? మరి కే బ్యాచ్ అని అప్పుడు ఎందుకు రాలేదు? అంతకు ముందు సీజన్లో భాషల గురించి ఎందుకు రాలేదు? ఈ సీజన్లోనే ఎందుకు వస్తుంది? మీరే చెప్పాలి. ఈ సీజన్లో రావడం మాత్రమే కాదు, ఈ సీజన్కి ఎంటర్ అయ్యే ముందు మళ్ళీ ఇంటర్వ్యూలో కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు అలా చూడకూడదు, ఇండియన్స్ అని చూడాలి అని చెప్పి నిఖిల్ పత్తికించి మాట్లాడటం. మళ్ళీ అతను అన్నాడో లేదో అలాగే జరిగింది ఇక్కడ. అంటే నిఖిల్ ముందే ప్రీ ప్లాన్డ్గా ఇలాగ కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని క్రియేట్ చేయమని ఏమైనా చెప్పొచ్చాడా పిఆర్కి? ఇదంతా పిఆర్ ప్లానా, నిఖిల్ పిఆర్ ప్లానా అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పెద్ద రివ్యూర్ ఎవరైతే ఉన్నారో ఏటో అంటారు, ఇండియన్స్ అంటారు, మాకు తెలీదు. మాకు తెలీదా ఇండియన్స్ అనేసి? నాకు అసలు నచ్చట్లేదు, చిరాకు వేస్తుంది. ఈ సీజన్ చాలా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారు. ఎన్ని చెప్పినా ఇంక మనం వేస్ట్, అతని దారి అతనిది, మన దారి మనది. సో నేను ఏంటంటే చాలామంది నాకు పెడుతున్నారు, ఇలా జరుగుతుంది, అలాగే ఇలా జరుగుతుంది అంటే మీరు మాట్లాడండి అది ఇది అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ పంపారు చాలామంది. సో నేను అందుకే అలా పెద్ద రివ్యూర్ అది ఇది అని ఎత్తాల్సి వచ్చింది. లేకపోతే నాకు అనవసరమే లేదు. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. సో నాకైతే మాత్రం కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని అక్కడ అంటే చేంజెస్ తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఇచ్చిన రివ్యూస్ వేరు, ఇప్పుడు ఇస్తున్న రివ్యూ వేరు అనమాట. ఆ పెద్ద రివ్యూ కొంచెం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళినట్టయితే నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్రోమో ఎలాగుంది, అదిరిపోయిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. సోనియా గారు వస్తారు, అక్కడ నిఖిల్కి సోనియాకి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అలాగే ప్రేరణ కొంచెం తగ్గితే బెటర్ అనిపిస్తుంది. రాత్రి కూడా లైవ్లో చాలా చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు అనమాట. గౌతమ్ జీ వెళ్ళిపోతాడు అనుకున్నాను, వై వెళ్ళిపోతుంది అనుకున్నాను, వి వెళ్ళిపోతుంది అనుకున్నాను. అంటే ఏంటి అందరిని పంపించి ఉండిపోమ్మ తల్లి, కప్పు తీసుకొని పారిపో ఇంకెందుకు? అమ్మ బాబోయ్, చాలా ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇర్రెస్పాన్సిబుల్ అని ట్యాగ్ లైన్ వదిలేస్తున్నారు. సోనియాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ గౌతమ్ ఇర్రెస్పాన్సిబుల్ అని. గౌతమ్ మధ్యలోకి వస్తుంటే నువ్వు మధ్యలో కాకు, నేను మాట్లాడుతున్నాను అంటే ఏంటి మీ పెత్తనం ఏంటి ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. ఇర్రెస్పాన్సిబుల్ అని, క్యారెక్టర్లెస్ అనేసి, లేకపోతే ఏమేమో మాటలు వదిలేసి ఈ నువ్వు మాట్లాడొద్దు మధ్యలోకి దూరకు అంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో ఆవిడ కొంచెం తగ్గితే బెటర్, లేకపోతే ఆ టాప్ 5 కూడా ఛాన్స్ రాదు. చాలా 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 ఓవర్ ది లిమిట్ వెళ్ళిపోతున్నారు వర్డ్స్ లూజ్ అవడంలో ప్రేరణ గారు. సో మీకేమనిపిస్తుంది ఆవిడ మీద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నిఖిల్ పెద్ద ఫేక్ అని నేను పెట్టిన దానికి నన్ను తిడతారా? తిట్టుకోండి, లేదా నాకు సపోర్ట్ చేస్తారా, నా మాటలు కరెక్టే భయ్యో అని అంటారా? అది కింద కామెంట్ చేసి చెప్పండి. మీ లైకుల ద్వారా చెప్పండి. మీరు ఎంతమంది లైకులు చేస్తే అంతమంది నా మాటలకు అంగీకరించినట్టు నేను ఒప్పుకుంటాను. సో లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో అద్దరిపోయి అప్డేట్తో మళ్ళీ వస్తాను. సో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. మంచి మంచి అప్డేట్స్ అక్కడ ఉంటాయి. సో ఇదన్నమాట సంగతి. ఎవరైనా మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను అందరికీ. సో ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.